హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వంకాయ కూర. ఈ వంకాయ కూర ఎప్పుడూ చేసే విధంగా కాకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్క 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 250 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. అందులోకి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయల మాదిరి కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలను ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వంకాయలన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి. ఈ వంకాయ కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/4 కప్పు పల్లీలు వేసుకోవాలి. అలాగే ఒక 1/4 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే మసాలాకు తగిన ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా బాగా మెత్తగా అయ్యే విధంగా మిక్సీ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఆనియన్ను కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి. ఉల్లిపాయలు ముందుగానే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వంకాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఈ ముక్కలకు తగిన సాల్ట్ వేసుకోవాలి. మనం మసాలాలో కూడా సాల్ట్ వేసుకున్నాము. ముక్కలకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కూరనంతటిని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని వంకాయ ముక్కలు ఒక 50% మగ్గే వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా 50% మగ్గిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఈ మసాలానంతటిని వంకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. మనం ఆయిల్ ఎక్కువగా వేసుకోలేదు కదా, అందుకని ఇందులోకి టీ గ్లాస్తో 1 గ్లాసు వాటర్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేసుకున్నట్లయితే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకోండి, అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత కూరనంతటిని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనకు ఎంత వాటర్ అయితే అవసరం ఉంటుందో అంత వాటర్ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ముందు కొద్దిగా వేసుకుని కూరనంతటిని కలుపుకున్న తర్వాత అవసరమైతే మరి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనకు వంకాయ ముక్కలు 50% ఉడికిపోయినాయి. కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కూరనంతటిని కలుపుకున్న తర్వాత అవసరమైతే మరి కొంచెం వాటర్ వేసుకోండి. కూరనంతటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం కూరకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనకు కూర రెడీ అయిపోయింది. వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్సులకు కూడా ఈ కూరను ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఈ కర్రీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వైట్ రైస్లేకే కాదు చపాతీలే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.